మిమ్మును నన్ను ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడై ఉండును. అప్పుడు ఐగుప్తుల బరువు కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఐ విల్ టేక్ యూ. ఏ రీతిగా మిమ్మును నా ప్రజలుగా చేర్చుకుందును, నా ప్రజలుగా చేర్చుకుందును. అప్పుడు మీరు ఐగుప్తుల బంధకములో నుంచి విడిపించిన దేవుడు నేనే అని మీరు నమ్ముదురు. ఇంగ్లీష్లో ఏ రీతిగా ఉంది? ఐ విల్ టేక్ యూ యాజ్ మై పీపుల్ అండ్ ఐ నో విల్ బి యువర్ గాడ్. దెన్ యూ షుల్ నో దట్ ఐ యామ్ ద లార్డ్ యువర్ గాడ్ హూ బ్రింగ్స్ యూ అవుట్ ఫ్రమ్ అండర్ ద బర్డన్స్ ఆఫ్ ఈజిప్షియన్స్. ఐ విల్ టేక్ యూ. ఐ విల్ టేక్ యూ. ఎందుకు అనగా సో దట్ యూ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. అనగా నేను మిమ్మల్ని, తెలుగులో ఏమనుందమ్మా, నేను మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకుందును. మిమ్మల్ని ప్రజలుగా నేను చేర్చుకుందును. నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. ఎందుకనగా మీరు వెళ్ళి ఇతరుల జీవితంలో మీరు దీవెనకరంగా ఉండాలని, బంధకముల్లోంచి మేము వచ్చాము అని ఆశీర్వాదకరంగా ఉండాలని, మీ కుటుంబంలో ఆశీర్వాదకరంగా, సంఘంలో ఆశీర్వాదకరంగా, వివాహంలో ఆశీర్వాదకరంగా, నిజ జీవితంలో ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని. అనేక సార్లు దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడో తెలుసా? ఈరోజు ఒక గొప్ప సత్యం చెప్పన. దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడంటే ఒకడు పరలోకానికి వెళ్ళిపోతాను కాదు. నో డౌట్ యేసు ప్రభు సొంత రక్షకుడు అంగీకరిస్తే నువ్వు పరలోకానికి వెళ్తావు. దేవుడు నిన్ను ఎందుకు విమోచించాడు, ఎందుకు నిన్ను బయటికి తీసుకొచ్చాడు, ఎందుకు నీకు స్వేచ్ఛ కలిగించాడు, ఎందుకు ఆయన ప్రజలుగా ఆయన వ్యక్తిగా ఎందుకు పిలుచుకుంటున్నాడు అనగా నీవు ఇతరులకు దీవెనకరంగా ఉండాలని. దేవుడు నీకు చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని కీర్తనకారుడు పలికిన రీతిగా నువ్వు చేయవలసిన పని దేవుడు నీ జీవితంలో అంధకారంలోంచే రీతిగా బయటకు తీసుకొచ్చాడు. అంధకారములో నుంచి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగును చూపించి ఆయన వెలుగుని ప్రచురింపజేయుటకు నిన్ను విమోచించుచున్నాడు. ఐ యామ్ ద లార్డ్ హూ హస్ రిడీమ్డ్ యూ. నేనే విమోచించి నిన్ను బయటికి తీసుకొచ్చిన దేవుడను నేనే, నీకు స్వేచ్ఛ కలిగించిన దేవుడను నేనే, నిన్ను విమోచించే దేవుడను నేనే, నా ప్రజలుగా చేసుకునే దేవుడను నేనే. ఈ 4 వాగ్దానాలు మీ జీవితంలో వర్ధిల్లాలని నా ప్రార్థన. ఈ కార్యక్రమం ద్వారా ఒక తీర్మానం, అన్న వి వాంట్ టు మేక్ జీసస్ యాజ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్. యేసు ప్రభువును మా సొంత రక్షకుడిగా అంగీకరించాలని ఆశపడుతున్నాం. దేవుని తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. బరువులో నుంచి నేను బయటకు రావాలి, బానిసత్వంలో నుంచి బయటకు రావాలి. దేవుని తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని తెలుసుకున్న తర్వాత నాకు స్వేచ్ఛ కావాలి. దేవుని తెలుసుకున్న తర్వాత నాకు స్వేచ్ఛ కావాలి. ఐ వాంట్ ఫ్రీడమ్. దాని తర్వాత నేను నా గురి ఏంటో, నా గమ్యం ఏంటో తెలుసుకోవాలి. నేను విమోచించబడాలి. ఇతరుల జీవితంలో నేను ఒక సాధనంగా వాడబడాలి. ఐ విల్ టేక్ యూ అని పలుకుతున్న మాట మీ జీవితంలో నెరవేరాలని దేవుని సేవకుడిగా నా కోరిక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక.